హోమియోపతి డాక్టర్ అనగానే జనాలకు కూడా కొంచెం స్లో అనే ఫీలింగ్ లో ఉంటుంది. యూజువల్ గా హోమియోపతి డాక్టర్స్ కి అలోపతి డాక్టర్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సో వీళ్ళని వాళ్ళు ఎట్లా డిఫరెన్షియేట్ చూడొచ్చు? ఇది చాలా కామన్ డౌట్, చాలా మందికి వస్తుంటుంది. బట్ ఏ సిస్టమ్ కైనా ప్రీ డయాబెటిక్స్ కానీ ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇద్దరికి హోమియోపతిలో మెడిసిన్ ఉందంటారా? ఓకే. సో ఎలా పనిచేస్తుంది? జనరల్ గా ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, స్కిన్ గ్లో దాని మీద బాగా ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. అమౌంట్ అయినా సరే ఫ్రీక్వెంట్ గా డాక్టర్స్ కలుస్తుంటారు. స్కిన్ గ్లో అవ్వడం ప్లస్ యాక్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి మీ దగ్గర హోమియోపతిలో రెమెడీస్ ఉంటాయి. స్కిన్ కి చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో. పీసీఓడి ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఈ పీసీఓడి ప్రాబ్లం కి హోమియోపతిలో ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా? ఉంటుంది. 1 in 5 ఇండియన్ ఉమెన్ పీసీఓడి తో సఫర్ అవుతున్నారు. నిజంగా వెయిట్ లాస్ అనేది అంత తక్కువ టైంలో తగ్గిపోతారా? తగ్గిపోతే దాని వల్ల ఉండే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయేమో కదా, లైక్ నార్మల్ వాటిలో. మీ హోమియోపతి రిలేటెడ్ వాటిలో వెయిట్ లాస్ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఉంటాయి. సో జనరల్ గా వెయిట్ లాస్ ఎలా అంటే, వెయిట్ లాస్ అనగానే